హే గైస్, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి 5 ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇవన్నీ కూడా 100 రూపీస్ లోపు అయితే ఉంటాయి అనమాట. బట్ ఒకటి మాత్రం 150 రూపీస్ అయితే ఉంది. సో అది చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ అనమాట. అంటే నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ కూడా అది. సో ఇప్పుడు వీటినైతే ఓపెన్ చేసి చూసేద్దాం. మనకి ఈక్వల్ అయ్యే గ్యాడ్జెట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ గ్యాడ్జెట్ వచ్చేసరికి మొబైల్ హోల్డర్ అనమాట. అంటే ఇది మనం ఛార్జింగ్ పెట్టే ప్లేస్ దగ్గర మనకి ఫోన్ పెట్టుకోవడానికి చాలా చోట అయితే అవకాశం ఉండదు. సో అటువంటిప్పుడు అయితే మనం ఇది బాగా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో వెనకాల బ్యాక్ సైడ్ మనకు ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది, 2-in-1 స్టిక్కర్. ఇది అంత యూజీగా అయితే మనకి ఊడదు. వెయిట్, అండ్ వాళ్ళకే కాదు, ఎవరైనా సరే ఏసీ రిమోట్ పెట్టుకోవాలన్నా, లేకపోతే టీవీ దగ్గర టీవీ రిమోట్ పెట్టుకోవాలన్నా సరే, లేకపోతే కీస్ వేసుకోవాలన్నా సరే ఈ గ్యాజెట్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. ఆ స్టిక్కర్ రిమూవ్ చేసి జస్ట్ మీరు సింపుల్గా అటాచ్ చేసుకుంటే చాలు. ఇది పెట్టుకుని ఈజీగా మనం ఫోన్ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అంత సింపుల్గా అయితే రిమూవ్ అయితే అవ్వదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నాకు అమెజాన్లో 58 రూపీస్ అయితే పడ్డదే. బట్ ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు. 100 రూపీస్ బిలో అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా 100 రూపీస్ బిలో ఉన్న ప్రోడక్ట్సే. సో నెక్స్ట్ గ్యాజెట్ అయితే చూసేద్దాం. సో నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసరికి కూడా మొబైల్కి సంబంధించిందే. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే కేబుల్స్ అవి కూడా పాడైపోతుంటాయి కదా, వాటి గురించి అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ ప్యాక్లో వచ్చేసరికి మనకి 3 అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక్కొక్క దాంట్లో 4 అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనం 3 కేబుల్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి కేబుల్స్ అవి కూడా మనం పాడైపోతుంటాయి కదా బెండ్ అవ్వడం వల్ల, మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాల్సి వస్తుంది. సో వాటి ప్రొడక్షన్ కోసం అయితే వీటిని తీసుకొచ్చాను అనమాట. అండ్ వీటిని యూజ్ చేసి మనం కేబుల్కి అయితే ఈ విధంగా ఫిక్స్ చేసేస్తే చాలు, మనకి కేబుల్ అంత ఈజీగా అయితే అక్కడ బెండ్ అవ్వదు. సో మనకి ఎక్కువ కాలం అయితే కేబుల్ అయితే ప్రొటెక్షన్గా అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి కేబుల్లో 4 అయితే ఉంటాయి కాబట్టి మనం 3 కేబుల్స్కి అయితే అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసరికి 80 రూపీస్ అయితే పడ్డది. అండ్ వీటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇట్లా అన్నింటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసరికి 5-in-1 మల్టిపుల్ క్లీనర్ అనమాట. ఎవరైతే టెక్నాలజీస్ అండ్ బడ్స్ కానీ, ఫోన్స్ కానీ, లేకపోతే ల్యాప్టాప్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి బాగా యూజ్ అయ్యే గ్యాజెట్ అనమాట. అండ్ ఇది పైన బ్రష్లో ఉంది కదా, ఈ బ్రష్ సాయంతో మనం ల్యాప్టాప్స్ కానీ లేకపోతే కీబోర్డ్స్ దగ్గర అక్కడ సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ కీ రిమూవల్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది యూజ్ చేసుకుని మనం కీస్ అయితే రిమూవ్ చేసుకుని ఇన్ డెప్త్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకో గ్యాజెట్ కూడా ఉంటుంది, దాని ద్వారా మనం బడ్స్ లోపల కూడా క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఫోన్స్ డస్ట్ పట్టేస్తూ ఉంటుంది కదా స్పీకర్ దగ్గర, అది కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా చాలా మంచి మంచి యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. అన్ని రకాలుగా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 90 రూపీస్ అయితే పడ్డది. ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి యూఎస్బీ లైట్స్ అనమాట. అండ్ ఈ యూఎస్బీ లైట్స్ యూజ్ చేసుకుని మనకి అంటే మనం పవర్ బ్యాంక్ కనెక్ట్ చేయడం వల్ల మనకి లైట్ అయితే వస్తుంది. దీని ద్వారా మనం చీకట్లో అయినా సరే ఈజీగా అయితే చదువుకోవచ్చు. స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే ల్యాప్టాప్స్ ఉన్నారో సో వాళ్ళకి కీబోర్డ్ లైటింగ్ అయితే ఉండదు కదా చాలా మందికి, వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. దానికి కనెక్ట్ చేసి మనం ఈజీగా అయితే ట్విస్ట్ చేసుకోవచ్చు. ఎలా కాలితే అలాగా ఇది ట్విస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. సో ఇది ట్విస్ట్ చేసుకుని మనం ఈజీగా ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని అండ్ కీబోర్డ్స్ దగ్గర మనకి లైటింగ్ అయితే వస్తుంది. సో మనం నైట్ కూడా ఈజీగా అయితే వర్క్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకుని ఈజీగా అయితే మనం ఎక్కడికైనా సరే క్యారీ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అది కూడా మనకి చీకట్లో బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ప్యాక్లో వచ్చేసరికి 4 అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈచ్ వన్ 10 రూపీస్ పడ్డది. అంటే నాకు డెలివరీ ఛార్జెస్తో పాటు కలిపి మనకి 50 రూపీస్కి అయితే వచ్చిందనమాట. సో ఇవి ఈ ప్రోడక్ట్స్ అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ, 150 రూపీసే. కాకపోతే ఇవన్నీ కూడా 100 రూపీస్ బిలో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి 150 రూపీస్. అండ్ నాకు 100 రూపీస్ గ్యాజెట్స్ కదా నేను తెస్తాం అనుకున్నాను, కానీ ఇది చేద్దాం వద్దనిపించింది. కానీ నాకు బాగా నచ్చిందనమాట ఈ గ్యాజెట్ వచ్చేసరికి. అంటే ఏదైనా స్కిప్ చేసేటప్పుడు దానికి సంబంధించిన కీ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోవడం మనకి చాలా బాగా ఇంపార్టెంట్ అనమాట. సో దానికి మనకి బాగా యూజ్ అవ్వాలని ఈ గ్యాజెట్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసరికి 150 రూపీస్ అయితే పడ్డదే. దీన్ని మనం ఒక ట్యాబ్ కింద యూజ్ చేసుకోవచ్చు.
సో పెన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది యూస్ చేసుకొని మనం ఏ స్టైల్లో కావాలితే ఆ స్టైల్లో అయితే రాసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో ఒక బ్యాటరీతో అయితే రన్ అవుతుంది. సో బ్యాటరీ అనేది అంత ఈజీగా అయితే అవ్వదు, మనకి 2 years పైగానే అయితే పట్టేస్తుంది అనమాట బ్యాటరీ అవ్వడానికి. అండ్ రాయడానికి బ్యాటరీ యూజ్ అయితే కాదు, కానీ చెరపడానికి అయితే బ్యాటరీ అయితే అవసరం అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా రాసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయగానే మనం మొత్తం డిలీట్ అయితే అయిపోతుంది. అంతేకాకుండా ఇంకా బాగా అంటే మనకి చీకట్లో కూడా విజువల్ అయితే బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా మనం దీంట్లో ఏదైనా రాసుకొని మనం స్టాండ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ పెన్ ఇచ్చారు కదా, ఈ పెన్ మనం ఇలా హోల్డ్ చేస్తే చాలు మనకి ఈ విధంగా అయితే మనకి స్టాండ్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఈ విధంగా కూడా మనం ప్లేస్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకి విజువల్ అయితే కనిపిస్తుంది. సో అంత గమ్ముని డిస్టర్బెన్స్ అయితే అవ్వట్లేదు, అంటే ఏం పెట్టినా పెట్టినా సరే మనకి చెరగట్లేదు, ఏం చేయట్లేదు. జస్ట్ డిలీట్ బటన్ నొక్కితే మనకి డిలీట్ అయితే అవుతుంది. సో మనం ఇంపార్టెంట్ అయిన కీ పాయింట్స్ రాసినప్పుడు ఏంటంటే, సో డిలీట్ అవ్వకూడదు, అది అలాగ ఉండిపోవాలనుకుంటే కనుక బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది. సో ఆ బటన్ని ఆన్ చేసుకుంటే మనం ఏం రాసినా సరే ఇక్కడ డిలీట్ ఉంటుంది కదా, డిలీట్ నొక్కితే కనుక డిలీట్ అయితే అవ్వదు. సో మళ్ళీ బ్యాక్ సైడ్ బటన్ ఆఫ్ చేసుకుంటే అప్పుడు డిలీట్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇది బాగా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో దీని లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా 100 రూపీస్ బిలో అయితే వచ్చినాయి మనకి. ఇవన్నీ 100 రూపీస్ బిలో, ఒక్కొక్కటి 100 రూపీస్ బిలో. అండ్ ఇది ఒకటి మాత్రం 150 రూపీస్ అయితే పడ్డది అనమాట. సో ఈ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయండి. ఫర్ మోర్ టెక్నాలజీ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై నౌ.